రైతు భరోసా నిధులు విడుదల చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే జరిగింది. రైతులకు బ్యాంక్ అకౌంట్లకి 2-3 రోజులలో అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క స్పష్టతను అయితే రావడమే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు నిన్న ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు. అంటే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులను ఏవైతే విడుదల చేస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అనమాట. 2-3 రోజులలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో అయితే చేసి కూడా మనకు చూసుకున్నట్లయితే నిన్న 11నే ఈ యొక్క పోలింగ్ అయితే జరిగింది. ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా రావడమే జరిగినాయి అనమాట. సో రైతు భరోసా అమలుకు నిధుల విడుదలపైనే ఆసక్తికర నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలోకి అప్పుడే డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. 2-3 రోజులలో ఈ ప్రక్రియకు సంబంధించి కూడా కొనసాగిన తర్వాత రైతుల ఖాతాలోకి 1 ఎకరం నుంచి వెళ్ళి 2 ఎకరాల వరకు డబ్బులు అనేవి అయితే పడనున్నాయి. మొత్తం 10 ఎకరాల వరకు ఒకటేసారి నిధులు విడుదల చేస్తారా లేదా వీళ్ళు కట్ ఆఫ్ పెట్టారన్నమాట. ఇది మన 1 నుంచి 4 ఎకరాల వరకు 4 నుంచి 6 నుంచి 10 ఇలా కట్ ఆఫ్ పెట్టిన తేదీలు కూడా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించడానికి కూడా ముందంచు ఉన్నది. ఆర్బీఐ కూడా కీలక ప్రకటన చేసిందన్నమాట. ప్రభుత్వం ఖాతాలోకి అయితే నగదు జమ అయినట్లు సమాచారం. 10,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు అనేవైతే నగదు జమ చేసినట్లు ఇప్పటికే ఆర్బీఐ అయితే వెల్లడించింది. మున్సిపాలిటీ ఓటర్ల పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీలో 73% నమోదైనట్లు అధికారులు అయితే తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. పలు చోట్ల వృద్ధులు విదేశాల నుంచి వచ్చి మరీ ఓటేసిన ఘటనలు ఉన్న మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించకపోవడంతో చైతన్యంగా కనిపించలేదన్నమాట. అంతంత మాత్రమే ఓటింగ్ అనేది మున్సిపాలిటీలో చూసుకోవచ్చు. సో మున్సిపాలిటీ ఎన్నికలు నిన్నతో పూర్తయినాయన్నమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసే ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది. సో రైతులకు ఈ యొక్క విషయాన్ని వెంటనే షేర్ చేయగలరన్నమాట. 9,000 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్గా కూడా మనకు న్యూస్ అనేది రావడమే జరుగుతుందన్నమాట. సో రైతులకు వెంటనే ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇక 2 రోజులలో రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి బ్యాంక్ అకౌంట్లకు అయితే డబ్బులు అనేవి అయితే అప్పుడే జమ కావాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ ప్రక్రియకు సంబంధించి కూడా 3-4 రోజులలో రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అందరికీ కూడా ఈ 2-3 రోజులలో అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిందన్నమాట. రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్బీఐ వద్ద 9,000 కోట్ల రుణం కోసం ఇడెంటు పెట్టింది. బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం సేకరించనుంది. భారీ మొత్తాన్ని ఫిబ్రవరి 10న మొన్ననే చూసుకున్నట్టయితే 9,000 కోట్లతో ప్రభుత్వం ఖజానాను అయితే చేరిందనమాట. అనంతరం ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే జరిగిందనమాట. నిన్న చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం అయితే జరిగింది. ఈ పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ అకౌంట్లకు అయితే రైతు భరోసా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే వెల్లడించినాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అన్నీ కూడా లెక్కలు అనేవి కూడా సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అన్నీ కూడా ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తయినట్లు తెలుస్తుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో రైతులకి ఈ యొక్క గుడ్ న్యూస్ వెంటనే ఈ యొక్క తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ డాటాకు సంబంధించి కూడా రైతు భరోసా ఎక్కడెక్కడ ఎంత పడుతుంది